అందరికీ నమస్కారం. ఫలములు లేదా పండ్లు, ఫ్రూట్స్ అనేటువంటి అంశంలో ఈరోజు 2 ఫలాల గురించి సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవి ఒకటి పెద్ద ఉసిరికాయ, దాన్నే ఇంగ్లీష్లో ఆమ్లా అంటారు. రెండవది జాక్ ఫ్రూట్, పనసకాయ. వీటి యొక్క పోషక విలువలు, ఉపయోగాల గురించి సవివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆమ్లా. ఈ ఆమ్లా అనేటువంటిది పెద్ద ఉసిరికాయ. సహజంగా మన వాళ్ళు పచ్చళ్ళుగా వాడుకోవటం, పచ్చివి తినే విధానంలో ఉన్నాయి. తర్వాత ఎండబెట్టి కూడా పొడి చేసుకొని తినే విధానం కూడా ఉంది. దీని యొక్క శాస్త్రీయ నామం ఎంబిలికా అఫిసినాలిస్ అనేటువంటి శాస్త్రీయ నామంతో పిలుస్తారు. మరి పూర్వకాలం నుంచి కూడా దీనిని శ్రీఫలం అని పిలవటం కూడా కద్దు. అంటే సర్వరోగ నివారిణిగా దీనిని గుర్తిస్తూ పైన వెంట్రుకల దగ్గర నుంచి కింద పాదాల వరకు ఉపయోగపడేటువంటి ఫలము కనుక దీన్ని శ్రీఫలం అనొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మరి పూర్వీకులు, మన ఋషి వరులు చెప్పారు. అలాగే ఈ ఆమ్లా అనేటువంటి పండ్లు అక్టోబర్ నుంచి డిసెంబర్ ఒక సీజన్గా ఉండి ఆ సీజన్లో అవైలబుల్గా ఉంటాయి. మన ప్రాచీనులు ఈ అవైలబిలిటీ మనకి సంవత్సరం అంతా కావాలి కనుక ఉసిరికాయ పచ్చడి, జాడీ పచ్చడిగా పెట్టడం అనేటువంటిది అదొక ప్రక్రియ. పోషక విలువలను పెంచేటువంటి విధానంలో అది చేస్తూ వచ్చారు. దీన్ని ఉసిరికాయని తెలుగులో అంటారు. నెల్లి ఫ్రూట్స్, నెల్లికాయ్ అని మలయాళంలో అంటారు. అలాగే ఇండియన్ గూస్బెర్రీ అనేటువంటిది ఆంగ్లంలో ఉన్నటువంటి భాష. ఇవి పులుపుగాను కొంత చేదుగాను 2 రకాలుగాను ఉంటాయి. తర్వాత ఇతర రకాలుగా ప్రిజర్వ్ చేయటానికి, పచ్చళ్ళుగా ప్రిజర్వ్ చేయటానికి వాడతారు. ఈ తొనలన్నీ తీసి విత్తనాలు తీసిన తర్వాత షుగర్ సిరప్లో నానేసి వాటిల్ని కొంత ప్రక్రియలు చేసిన తర్వాత రసాయనిక ప్రక్రియలు ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇవి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు ఏమి ఇబ్బంది కలగకుండా ఎవరికైతే వైటమిన్ సి ఎక్కువ కావాలో వాళ్ళకి ఇవి వాడండి అని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు మన వైద్యులు. మరి వీటిల్లో ఒక 100 గ్రాములు ఈ యొక్క ఉసిరికాయ పల్ప్ తీసుకున్నట్టయితే దాంట్లో ఏమేమి పోషక విలువలు ఉంటాయి అనేటువంటిది మనం గమనించాలి. దీనికోసం ప్రోటీన్లు అనేటువంటి మన ఒక ఎలిమెంట్ ఏదైతే మన న్యూట్రిషన్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్లో అతి ముఖ్యమైనటువంటిది ప్రోటీన్లు అనేటువంటిది గత ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాము. అవి 1/2 గ్రాము, 100 గ్రాముల ఫలములో 1/2 గ్రాము లేదా 500 మిల్లీగ్రాములు ఉంటాయి. అలాగే శక్తి లేదా ఎనర్జీ అనేది సుమారుగా 58 కిలో క్యాలరీల శక్తి ఒక 100 గ్రాముల ఫలము తింటే వస్తుంది. అలాగే విటమిన్ ఏ కూడా దీంట్లో సంపూర్ణంగా ఉంది. అవి 171 ఇంటర్నేషనల్ యూనిట్స్ లేదా మైక్రోగ్రామ్స్గా ఉంటుంది. అలాగే కాల్షియము కూడా 50 మిల్లీగ్రాములు అంటే చెప్పుకోదగిన పరిమాణంలో ఉంటుంది. ఇనుప ధాతువు లేదా ఐరన్ కంటెంటు 1.2 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ అనేటువంటి మినరల్ కూడా సుమారుగా 20 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అలాగే ఈ ఆమ్లా ఒక్కటి తింటే 2 మన ఆరెంజెస్ తింటే ఎంత వైటమిన్ సి వస్తుందో ఒక చిన్న ఆమ్లాలో అంత విటమిన్ సి వస్తుంది అనేటువంటిది శాస్త్రజ్ఞులు నిరూపించినటువంటి అంశం. దాంతోపాటు ఈ ఆమ్ల త్రిఫల చూర్ణము అనేటువంటి దాంట్లో
ఒక ఇంగ్రీడియంట్గా ఉంటుంది. తానిక్కాయ, కరక్కాయ, ఉసిరికాయ ఈ 3 కలిపి పొడి చేసి త్రిఫల చూర్ణం ఇస్తారండి. కొంతమంది వైద్యులు సూచనల ప్రకారం ప్రతిరోజు సాయంత్రం పూట గోరువెచ్చటి నీళ్ళల్లో 1 చెంచా త్రిఫల చూర్ణం కనుక తీసుకోగలిగితే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది నిరూపితమైనటువంటి అంశం. అయితే ఈవేళ రోజున మనం చూస్తే చాలా వరకు చాలా విషయాలు అందరికీ తెలుసండి. కానీ ఒక రెగ్యులారిటీ, ఒక క్రమబద్ధత లేకుండా పోయింది. ఆంధ్రులు ఆడంబసూర్లని మొదలు పెడతాంలో బ్రహ్మాండంగా పెడతాం, 3 రోజుల తర్వాత మర్చిపోతాం. లేదా ఏదో పని వచ్చిందండి, ఇబ్బందులు వచ్చాయండి, కుదరలేదండి, ఇవన్నీ. సో ఏది జరిగినా మన ఆరోగ్యానికే నష్టం తప్ప ఎవరికి ఏమీ కాదు. కనుక ఏ విషయంలోనైనా ప్రజలు కొంత పట్టుదలతోటి ఒక కనీసం 6 నెలలుగా లేదా 1 సంవత్సరంగా ఒక వైద్య విధానాన్ని పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో మంచి మంచి విషయాలు, ఆరోగ్యం కుదుటపడటం, అలాగే ఇంకా బాగా అభివృద్ధి చెందటానికి కూడా ఆస్కారం ఉంది. తర్వాత స్కర్వీ అనేటువంటి జబ్బు ఒకటి ఉంది. ఈ విటమిన్ సి బాగా తగ్గినప్పుడు వచ్చేటువంటి జబ్బు. పళ్ళ చిగుర్లన్నీ కూడా దద్దుర్లుగాను ఎర్రగాను మారి రక్తము చీము కారుతున్నటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే శరీరం మీద డ్రైగా అయిపోయి లోపల కండరాలు బిగుసుకుపోయేటువంటి స్థితి, నొప్పులు అవన్నీ వస్తాయి. కనుక ఈ స్కర్వీ అనేటువంటి దాన్ని పోగొట్టుకోవాలంటే ఈ విటమిన్ సి బాగా సమృద్ధిగా ఉన్నటువంటి ఈ యొక్క పండ్లని రోజు 2 పండ్లు కనుక ఒక 10 రోజులు తినగలిగితే ఖచ్చితంగా స్కర్వీ అనే వ్యాధి నయమవుతుంది అని వైద్యులు నిరూపించడం జరిగింది. అలాగే ఈ స్కర్వీ అనేది ఒక సమయంలో అంటే సుమారుగా 1939-40 ప్రాంతాల్లో హిస్సార్ అనేటువంటి ప్రాంతాల్లో పంటలు పండక ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక ఫ్యామైన్ కండిషన్ లాగా వచ్చింది. ఆ కండిషన్లో కూడా ఈ యొక్క స్కర్వీ రాకుండా, విటమిన్ సి లోపం రాకుండా కేవలం ఈ ఆమ్లా లేదా ఉసిరికాయలు వాడి జనంలో ఈ వైటమిన్ సి డెఫిషియన్సీస్ రాకుండా కాపాడటం కూడా జరిగింది. అలాగే ఈ ఆమ్లా లేదా ఉసిరికాయని జ్యూస్గా చేసి వాడేటువంటి విధానం ఉంది. రసంగా పెట్టుకుని వాడేటువంటి మన రొటీన్ ఆహార పదార్థాల ద్వారా ఉంది. అలాగే ఉసిరికాయ పప్పు చేసుకోవటం అనేటువంటిది ఒక పద్ధతి ఉంది. అలాగే మరి ఉసిరికాయతో నిమ్మకాయ పులిహారలాగా ఉసిరికాయ పులిహార చేసుకునేటువంటి విధానం కూడా మనకి అందుబాటులో ఉంది. అలాగే ఈ ఉసిరికాయలో ఏబి అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. బైఫ్లావనాయిడ్స్ అని, టానిన్స్ అని, ఫీనాల్స్ అని అనేక రకాలైనటువంటి యాంటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నటువంటి ఫలము ఉసిరికాయ. ఇంకా గ్యాలిక్ యాసిడ్, ఎల్లాజిక్ యాసిడ్ ఇటువంటివి, ఇవన్నీ కూడా యాంటీ యాసిడ్స్. యాంటీ యాసిడ్స్ ఎంత సమృద్ధిగా ఉంటే అంత ఎక్కువగా శరీరం కాపాడబడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారి పడకుండా కాపాడబడుతుంది అనేది శాస్త్రజ్ఞులు నిరూపించినటువంటి అంశం. మరి ఈ బెనిఫిట్స్లో కొన్ని చూస్తానికి ప్రయత్నం చేద్దాం. అవి ఏంటంటే కామన్ కోల్డ్ రాకుండా చాలామందికి మన ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే జలుబు చేస్తుంది నిమ్మకాయ నీళ్ళు తాగితే అనేటువంటి ఒక నానుడు ఉంది. ఇవి కూడా పుల్లగా ఉంటాయి కనుక ఇవి కూడా తిన్నా జలుబు చేస్తుంది. అలాగే చిన్న ఉసిరికాయలు ఉన్నాయి, అవి తిన్నా జలుబు చేస్తుంది అనేటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి ఆలోచన విధానం మన ప్రజల్లో ఉంది. కానీ వాస్తవంగా ఈ జలుబు చేసినప్పుడు కూడా ఈ యొక్క నెల్లికాయ లేదా మన ఉసిరికాయ తినటం వలన వైటమిన్ సి అనేది వెళ్ళటం, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన ఖచ్చితంగా జలుబు తగ్గుతుంది. మరొక్కసారి జలుబు అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందే తప్ప చన్నీళ్ళు పోసుకుంటేనో, నిమ్మకాయ తింటేనో, లేకపోతే పులుపు పదార్థాలు తింటేనో
వస్తుంది అనేటువంటిది అపోహ అని శాస్త్రజ్ఞులు ఏనాడో చెప్పారు. కానీ మన ప్రజలకి నేను ఒక విషయం చెప్పాను, మీకు ప్రస్తావించి ఉన్నా ఇంతకుముందు. సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పినా పక్కింటి వాడు చెప్పిందే వింటాడు తప్ప ఆ డాక్టర్ గారు చెప్పింది వినడు. అటువంటి స్వభావం మనకి సమాజంలో ప్రజల్లో ఉంది. కనుక మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి పెరగటానికి ఈ వైటమిన్ సి అనేటువంటిది అత్యంత దోహదకారిగా ఉంటుంది. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీ ఉండటం వలన ఖచ్చితంగా శరీరానికి ఉపయోగపడి ఫ్రీ రాడికల్స్, ఫ్రీగా ఉన్న సెల్స్ని ఏవైతే క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా నిర్మూలించేటువంటి శక్తి ఈ కాయల్లో ఉంది. కనుక అది ఒక ఆరోగ్యానికి ఉపయోగం. మరొకటి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తక్కువ చేస్తుంది. దీంట్లో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ పీచు పదార్థము, ఈ వైటమిన్ సి, ఈ రెండిటి వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే ఫ్యాట్ అక్యుములేషన్, అంటే ఎక్కువ ఫ్యాట్ ఆర్టరీస్లో, వెయిన్స్లో, రక్తనాళాల్లో చేరకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక రెండవది. మరి మూడవది, ఇవేంటంటే వెయిట్ లాస్కు కూడా ఉపయోగపడతాయి. ఎందుకని వెయిట్ లాస్కు ఉపయోగపడతాయి అంటే ఇంతకుముందే చెప్పాం, క్రొవ్వు పదార్థాలు శరీరంలో తగ్గిస్తుంది. వెయిట్ పెరగటానికి ముఖ్యమైన కారణం ఎక్కువగా క్రొవ్వు పదార్థాలు మన శరీరంలో చేరటమే. అది ఒబిసిటీ గురించి మాట్లాడిన రోజున నేను చెప్పడం జరిగింది. కనుక ఈ కొవ్వు పదార్థాలు ఎంత ఎక్కువగా చేరితే శరీరం బరువు అంత ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది తెలియక చాలామంది ఈ డైటింగ్ అనే ప్రక్రియని పెద్దగా పట్టించుకోకుండా వాకింగ్ చేస్తూనే ఉంటారు, సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటారు, 1 కిలో కూడా తగ్గరు. ఎందుకు అంటే సూక్ష్మంగా చెప్పాలంటే కొవ్వు ఎంత పెరిగితే బరువు అంత పెరుగుద్ది, కొవ్వు ఎంత తగ్గితే బరువు అంత తగ్గుద్ది. కొవ్వు తగ్గాలి అంటే డైటింగ్ ఒక్కటే కాకుండా ఎక్సర్సైజు, డైటింగు సైమల్టేనియస్గా 2 రైలు పట్టాలు ఎట్లయితే వెళతాయో అలాగా తీసుకెళ్ళిన రోజు మాత్రమే వాళ్ళు బరువు తగ్గేటువంటి అవకాశం ఉంది. 2, చావో రేవో నేను బరువు తగ్గాలి అనేటువంటి పట్టుదల 100% వాళ్ళ మనసుల్లో ఉంటేనే వాళ్ళు ప్రయత్నం కరెక్ట్గా చేస్తారు, బరువు తగ్గుతుంది. కనుక ఈ ఉసిరికాయలు తినటం వలన ఖచ్చితంగా బరువు తగ్గటానికి 100% అవకాశం ఉంది అనేటువంటిది కూడా వైజ్ఞానికంగా నిరూపితమైనటువంటి అంశం. అలాగే జీర్ణ ప్రక్రియని పెంపొందిస్తుంది ఈ యొక్క ఉసిరికాయలు తినటం వలన. దానికి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ఇది ఇంటెస్టైనల్ ట్రాన్సిట్, అంటే మనం తిన్నటువంటి ఆహారం పొట్ట భాగంలో అక్కడి నుంచి పేగుల్లో కదులుతూ ఉండాలి. పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా కదులుతూ ఉంటాయి. ఈ కదలిక సవ్యంగా జరగటానికి ఫైబర్ కంటెంట్ ఉపయోగపడుతుంది. అందుకనే 40 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఒక రోజుకి ఒక మనిషికి కావాలి. కానీ ఈవేళ మనం తినేటువంటివన్నీ కూడా రిఫైన్డ్ ఫుడ్స్. ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అవటం వలన 40 గ్రాములు రావలసిన ఫైబరు కనీసం 20 గ్రాములు కూడా రావట్లా. అందుకనే మీరు గమనిస్తే హీనంగా వేసుకున్న 50% కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు. కనుక ఫైబర్ కంటెంట్ ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయాలి. ఈ నెల్లికాయలో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ వల్ల డైజెస్టివ్ ప్రాసెస్ సవ్యంగా జరగటం వల్ల మీకు కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. ఇంకా ఐదో పాయింట్ ఏంటంటే ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే ఎక్కడైనా గాయం, వాపు, వేడిగా ఉండటం, చీములు ఉండటం, క్రిములు ఉండటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. సో ఇట్లాగా ఇన్ఫ్లమేటరీ కండిషన్ రాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణం ఈ యొక్క కాయలో ఆర్ ఫలంలో ఉంది. కనుక దీంట్లో ఉన్నటువంటి ఇతరమైనటువంటి చాలా రకాలైనటువంటి ఎక్స్ట్రాక్ట్, అంటే ఈ యొక్క గింజలు తీసేసినటువంటి దాని పదార్థాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మరి ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ రాకుండా, ఆస్టియోపోరోసిస్ అంటే వయసు పెరిగే కొద్దీ ఎముకలలో ఉన్న కాల్షియం తగ్గి ఎముకలకి రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు
నా వయసు 69, ఖచ్చితంగా లోపల ఎముకల్లో కొద్దిగా అయినా రంధ్రాలు ఉంటాయి, దాంట్లో సందేహమే లేదు. కనుక అందువలన ఏమవుతుంది, ఈ వయసులో ఏదైనా దెబ్బ తగలంటే ఫటక్మని విరిగిపోతాయి ఎముకలు. అదే 20 ఏళ్ల వయసులో మ్యాక్సిమం దెబ్బ తగిలినా ఎముకలు విరగవు, ఏదో ఇబ్బందులు అవుతాయి, గాయాలు అవుతాయి తప్ప. కనుక వయసు పెరిగే కొద్దీ న్యాచురల్ ప్రాసెస్లో శరీరం క్షీణించేటువంటి వరవడిలో ఈ యొక్క ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. కానీ వీటిల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఈ యొక్క ఫలం తినటం వల్ల అనేటువంటిది శాస్త్రజ్ఞులు తెలుసుకున్న అంశం. మరొకటి ఏంటంటే ఇది గ్లూకోజ్ కంటెంట్ను కూడా తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఎలాగా మనం గతంలో కూడా తెలుసుకున్నాం, డయాబెటీస్ గురించి మాట్లాడినప్పుడు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. కనుక దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంది, ఇతర లక్షణాలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా దీనివల్ల ఎంతో కొంత మేరకు గ్లూకోజ్ బ్లడ్లో తగ్గుతూ పోతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఫ్రీ రాడికల్స్ని ఇది సంహరిస్తుంది. బై వర్చ్యూ ఆఫ్ దీని లోపల ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు వల్ల ఫ్రీ రాడికల్స్ని చంపేయటం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది అనేటువంటిది కూడా నిరూపితమైనటువంటి అంశం. అలాగే సిద్ధార్థ్ గుప్తా అనేటువంటి ఒక వైద్యులు తెలియజేసేటువంటి అంశం ఏంటంటే ఇవి పూర్వ ప్రాచీన కాలం నుంచి మన మైథాలజీలో అంటే దైవశాస్త్ర సంబంధమైన శాస్త్రాల్లో వీటి గురించి వివరించడం జరిగింది. ప్రత్యేకంగా ఉసిరి చెట్టుకు పూజలు చేయటం, అలాగే ఉసిరి చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టడం, ఆ ఉసిరి చెట్టు గాలి పీల్చుకుంటే కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి అంశాన్ని నిరూపితం చేసినటువంటి వాళ్ళు మన శాస్త్రజ్ఞులు. దాని తర్వాత మరొక ముఖ్యమైనది ఏంటంటే ఈ కాయల్లో ఆమ్ల లేదా ఉసిరికాయల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు మరియు ఎంజైములు ఇవన్నీ కూడా ఏ రూపంలో మనం ఈ పండుని తిన్నప్పటికీ ఖచ్చితంగా కణజాలం చచ్చిపోయేటువంటి అవకాశం లేకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అలాగే యాంటీ కోయాగ్యులెంట్ యాక్టివిటీ అనేది కూడా ఉంది అని నిరూపించారు. అంటే రక్తము ఎక్కడంటే అక్కడ గడ్డ కట్టకుండా కాపాడుతుంది ఇది ఎక్కువగా తినటం వల్ల అనేటువంటి అంశాన్ని కూడా శాస్త్రజ్ఞులు తెలియజేశారు. దీంతో పాటు మరి కొంతమంది దీన్ని వాడకూడదు, వాడవచ్చు అందరూ, కానీ 2 లక్షణాలు ఉన్నాయి. ఇది తినగానే ఎలర్జీ గనక వచ్చేట్టుగా ఉంటే ఖచ్చితంగా బెస్ట్ వాళ్ళు ఇది తినటం మానేయటం. ఎందుకంటే ఆ ఎలర్జీ తగ్గించుకోవటానికి మరలా రకరకాల మందులు రకరకాల వైద్యం ఇవన్నీ వేస్ట్. కనుక ఇది పడదు, బెస్ట్ తినకుండా ఉండటమే. అలాగే మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏం చెప్పారంటే పోస్ట్ సర్జరీ, అంటే సర్జరీ జరిగిన తర్వాత గాయాలు త్వరగా కోలుకోవటానికి వైటమిన్ సి ఎంతో అవసరం. కనుక పోస్ట్ సర్జరీ తర్వాత కూడా ఈ ఆమ్ల అంటే ఈ ఉసిరికాయ కానీ ఏదో ఒక రూపంలో తినిపించటం వలన ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రకాలైన ఉపయోగాలు కలిగినటువంటి ఈ యొక్క ఒక దైవ ఫలంగా భావించవచ్చు. శ్రీఫలం అని మన పూర్వీకులు ఏనాడో పేరు పెట్టారు. కనుక ఆ ఫలాన్ని అందరూ కూడా సీజనల్గా వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో తగినంత శరీరానికి తింటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. రెండవది జాక్ ఫ్రూట్, పనసకాయలు మనకిప్పుడు చాలా చోట్ల ఉన్నాయి. ఇవి ఎక్కువగా సుమారు 400 BCలో ఉన్నటువంటి ఒక లిటరేచర్లో అంటే ఎవరెవరో రాస్తూ ఉన్నటువంటి అంశాల్లో పనసకాయ యొక్క ప్రస్తావన వచ్చింది. అలాగే 300 సంవత్సరాల క్రితం తమిళులు రాసినటువంటి కొన్ని గ్రంథాల్లో కూడా ఈ పనసకాయ యొక్క ప్రస్తావన వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ చైనీస్ ట్రావెలర్
వీళ్ళు ఇండియాని సందర్శించినప్పుడు 700 ఏడి అంటే ఆఫ్టర్ క్రైస్ట్ 700 సంవత్సరాల్లో వాళ్ళు కూడా తమిళనాడులో, కేరళలో, తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో, మరి బెంగాల్లో ఇట్లా అనేక చోట్ల ఈ పనసకాయలు ఉన్నాయి అనేటువంటి నిరూపణ కూడా చేయటం జరిగింది. అసలు ఈ పనస అనే పేరు సంస్కృతం నుంచి ఉద్భవించింది అని కూడా చెప్తున్నారు. దీనికి ఉన్న ఇంగ్లీష్ నామం ఏంటంటే ఆర్థోకార్పస్ హెటిరోఫైలస్ అనేటువంటిది శాస్త్రీయ నామం. మనం తెలుగులో పనసకాయ అని పిలుచుకుంటున్నాం. ఆ పేరు మాత్రం సంస్కృతం నుంచి ఉద్భవించింది. మరి భారతదేశంలో ఇవి కేరళలో విపరీతంగా ఉన్నాయి పనస పంట. అలాగే తమిళనాడులో కూడా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చాలా ఎక్కువగానే ఉంది. అలాగే బెంగాల్లో కూడా, మహారాష్ట్రలో కూడా చాలా ఎక్కువగా పండుతూ ఉంటుంది. అలాగే ఇది పెద్ద కాయగా ఉంటుందండి. దీన్ని కోసి చర్మము, దాని చుట్టూ ఉన్నటువంటి ఫైబర్ పక్కకు తీసినప్పుడు ఈ యొక్క పనస పళ్ళు బయటకు వస్తాయి. ఈ పనస పండు ప్రతి దాంట్లో ఒక గింజ ఉంటుంది. ఆ గింజకు కూడా పోషక విలువలు అధికంగా కలిగింది. దాన్ని కూడా ఎండబెట్టి పొడి చేసి వాడొచ్చు, లేదా ఉడకబెట్టి తినొచ్చు అనేది కూడా శాస్త్రజ్ఞులు కనుక్కోవటం జరిగింది, ప్రజలకు తెలియజేయటం జరిగింది. అలాగే ఒక్కొక్క చెట్టు చాలా పెద్దది, దగ్గర 70-60 అడుగుల వరకు పెరుగుతాయండి. తర్వాత దీని యొక్క మానులోంచి తీసిన చెక్కని కూడా మన ఫర్నిచర్కి వాటికి కేరళలో విపరీతంగా వాడుతూ ఉంటారు. మరి ఒక్కొక్క చెట్టు సుమారుగా 250 కాయల వరకు కాస్తుంది అనేటువంటిది ఈ యొక్క వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధించి తెలుసుకున్నటువంటి అంశం. ఇవి ఎక్కువగా మార్చి నుంచి జూలై వరకు దీనికి ఒక సీజన్. ఈ సీజన్లో అత్యధికంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. తర్వాత ఇతర సీజన్స్లో తక్కువ ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పండ్లు విత్తనాలు తీసి పైన పల్ప్ని బాగా ఎండబెట్టేసేసి నిల్వ చేసుకొని ఇతర సమయాల్లో అన్సీజన్లో కూడా వాడటం అనేది మన వాళ్ళు చేస్తున్నటువంటిది. ఒక కాయ మొత్తం తీసుకుంటే 100 గ్రాములు అని అనుకుంటే, ఉదాహరణకి మనం తినగలిగిన పదార్థం దాంట్లో 30 గ్రాములు మాత్రమే ఉంటాయండి. తర్వాత వీటిల్లో ప్రముఖంగా చాలా రకాలు ఉన్నప్పటికీ ప్రముఖంగా కాపా అనేటువంటి ఒక రకం అండి. ఈ కాపా అనే రకం చాలా తీయదనంగా ఉంటుంది. రెండోది బార్కా అనే రకం. ఈ బార్కా అనే రకం తీపి కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మొదటి రకంలో పల్ప్ అంటే మనం తినగలిగిన ఫ్లెష్ అంటాం, అది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క చెట్ల నుంచి ఈ లేటెక్స్ అనేటువంటి పాలు తీయటం ద్వారా కేరళలో రబ్బర్ ఇండస్ట్రీ విపరీతంగా డెవలప్ అయింది. ఈ పాల నుంచి రబ్బర్ తయారు చేస్తారు. ఈ పాలు షీట్లుగా తయారు చేసి వాళ్ళు అమ్మేస్తారు కంపెనీలకి. కంపెనీల వాళ్ళు తీసుకెళ్ళి రబ్బర్ తయారు చేసి, ఈ రబ్బర్ తయారవటానికి ఐసోప్రీన్ అనేటువంటి ఒక కెమికల్ ఈ యొక్క పాలల్లో ఉంది. దానివల్ల అక్కడ ఫ్రూట్స్ అమ్మటమే కాకుండా కేరళలో ఈ ఈ రబ్బర్ ఉత్పత్తి కోసం రబ్బర్ తీసి అమ్మటం కూడా వాళ్ళకి చాలా ఆదాయం కలిగించేటువంటి విషయం అవ్వటం వలన విపరీతంగా ఉంటాయి అక్కడ చెట్లు లేదా తోటలు, పనస తోటలు. మరి ఒక 100 గ్రాములు పనస పండు తిన్నప్పుడు మనకి ఏమేమి పోషక విలువలు వస్తాయి అంటే, ప్రోటీన్స్ లేదా మాంసకృతులు సుమారుగా 2 గ్రాముల వరకు వస్తాయి. అలాగే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ 20 గ్రాముల వరకు వస్తాయి. అలాగే ఫ్యాట్, కొవ్వు 100 మిల్లీగ్రాములు వస్తుంది, చాలా తక్కువ. కనుక ఎనర్జీ లెవెల్స్ 100 గ్రాములు తింటే 88 కిలో క్యాలరీలే వస్తాయి. కాబట్టి ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా కొంత జాగరూకత కనుక గమనించగలిగితే 2-3 రోజులకు ఒకసారి ఒక 100 గ్రాముల పల్పు తినొచ్చు. దానివల్ల పెద్ద రాదు, ఎందుకంటే 88 క్యాలరీలు.
ఆ రోజు 2 ముద్దలు అన్నం తగ్గించగలిగితే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఐడియాలజీ ఉండాలి కదండి. మన పేషెంట్లందరూ డయాబెటీస్ వచ్చిందనగానే వణికిపోవటం, భయపడటం, ఏమైపోతామో పోతామా అనే బాధ తప్ప దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం, తెలుసుకొని దాన్ని అధిగమించి ఆనందంగా జీవిద్దాం అనేటువంటి ఆలోచనలోకి వస్తే ఖచ్చితంగా మాలాంటి డైటీషియన్లు వాళ్ళకి ఎప్పుడు ఏ మెళకువలు తీసుకోవాలో, ఎలాగ తినొచ్చు అనే విషయాలు కూడా చక్కగా చర్చించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి జరుగుతుంది. కనుక అది చాలా ముఖ్యమైన అంశం. మరి ఇంకొకటి ఏంటంటే ఫైబర్ వచ్చేటప్పటికి 1.1 గ్రాము ప్రతి 100 గ్రాముల్లో ఉంటుంది. అలాగే బి విటమిన్లు ఉంటాయి, నియాసిన్ ఉంటుంది, కాల్షియం కూడా 20 మిల్లీగ్రాములు ఉంటుంది, ఫాస్ఫరస్ 41 మిల్లీగ్రాములు ఉంటుంది, చాలా ఎక్కువ ఉన్నట్టే. అలాగే ఐరన్ కంటెంట్ 1/2 మిల్లీగ్రామ్ ఉంటుంది. కనుక ఈ యొక్క పొటాషియం కాస్త అధికంగా ఉంటుంది ఈ పళ్ళల్లో, అది 191 మిల్లీగ్రాములు ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండటం వలన గుండె కండరాలకు మంచిది. కనుక నాన్ డయాబెటిక్ వాళ్ళు రోజు 100 గ్రాములు తిన్నా కూడా ఆ సీజన్ వరకు ఖచ్చితంగా ఆరోగ్యం బాగా వస్తుందే తప్ప ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి రాదు అని మనం చెప్పొచ్చు. డయాబెటిక్ వాళ్ళు కూడా వారానికి 2 సార్లు ఒక 100 గ్రాముల చొప్పున తీసుకోవచ్చు. మిగతా విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ అలా వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సోడియము 41 మిల్లీగ్రాములు ఉంటుంది. అలాగే వైటమిన్ ఏ అంటే కెరోటిన్ 175 మైక్రోగ్రాములు ఉంటుంది. కెరోటిన్ బాగా ఎక్కువ ఉంది. ఇది మన బాడీలోకి వచ్చిన తర్వాత విటమిన్ ఏగా మార్పు చెందుతుంది. కనుక వైటమిన్ ఏను కూడా బాగా అందించగలిగినటువంటి ఫలము ఈ యొక్క జాక్ ఫ్రూట్ లేదా చెక్క అంటారు కేరళలో, దాన్ని మనం తెలుగులో పనసకాయ అని చెప్పుకుంటున్నాం. అలాగే ఈ స్టీమ్ కుకింగు తర్వాత రోస్టింగు అనేటువంటి ప్రక్రియల ద్వారా ఈ యొక్క పనస పండులో ఉన్న విత్తనాలను కూడా వాటిలో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూని మనం ఉపయోగించుకోవచ్చు అవి తిని, ఈ 2 ప్రక్రియల ద్వారా. అలాగే కేరళలో ఎక్కువగా జామ్ తయారు చేస్తారు. ఈ జాము ఎందుకు చేస్తాము మనది ఎక్కడైనా సరే అంటే లేని ఫలాలని అన్సీజన్లో కూడా మనం ఆ రుచి చూస్తూ తినటానికి, ఎక్కువగా నిల్వ ఉండటానికి ఉపయోగపడేటువంటి అంశం. దాంట్లో వాళ్ళు వారాట్టి అనేటువంటి పేరుతో పిలుస్తారు కేరళలో, చాలా ఎక్కువగా తయారు చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో కూడా ఈ జామ్ బాటిల్ ఒకటి ఉంటుంది. వాళ్ళు రొటీన్ టిఫిన్లు తినేప్పుడు, స్నాక్స్ తినేప్పుడు దాన్ని వాడుతూ ఉంటారు. ఇంకా మన ఆరోగ్యానికి అలాగే పనస పాయసం కూడా ఆ రాష్ట్రంలో చాలా ఫేమస్. ఈవెన్ మన నార్త్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అవి నేను రుచి చూడటం జరిగింది, చాలా టేస్ట్గా ఉంటుంది. మన మామూలు పాయసం కంటే కూడా ఇంకా ఒక రకమైన తీపి, ఒక అనుభూతిలాగా ఉంటుందండి. అది వాళ్ళు చేస్తున్నారు. మరి ఈ పనస పండు వల్ల మన ఆరోగ్యానికి ఉపయోగాలేంటి అనేటువంటి అంశంలోకి వచ్చినప్పుడు దీనిలో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ని చంపి క్యాన్సర్ రాకుండా అడ్డుకునే లక్షణం ఉంది. అది ఒకటి. 2, ఈ జాక్ ఫ్రూట్లో ఫైబర్ కంటెంటు కాస్త ఎక్కువగానే ఉంది కనుక కాన్స్టిపేషన్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ అల్సర్స్ అటువంటి ఉన్నప్పుడు కూడా జాక్ ఫ్రూట్ తినటం వలన నెమ్మదిగా అల్సర్స్ తగ్గుముఖం పడతాయి అనేటువంటి దాన్ని కూడా మన శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. దాని తర్వాత ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఇందాక నేను ప్రస్తావించినట్లుగా తక్కువ క్యాలరీసే కనుక ప్రతి 3-4 రోజులకు ఒక్కసారి సీజన్ వరకు తినొచ్చండి. తర్వాత బీపీ, దీనికి ఎందుకు అంటే పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంది కనుక అది గుండెని సవ్యంగా పనిచేయిస్తుంది కనుక ఎక్కువగా బీపీ రాకుండా కాపాడేటువంటి అవకాశం ఉంది. అలాగే చర్మ వ్యాధులు అవి కూడా రాకుండా ఈ యొక్క వైటమిన్ సి రక్షిస్తూ ఉంటుంది. అలాగే డ్యామేజ్ జరగకుండా చర్మం ఏది సూర్యరశ్మి వల్ల
కాపాడబడుతుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇమ్యునైజేషన్ బాగా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, వైటమిన్ సి వస్తుంది, పొటాషియం వస్తుంది, మరి కాల్షియం వస్తుంది. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న అవయవాల్ని చక్కగా పనిచేయటానికి పనిచేస్తూనే ఇమ్యూనిటీని కూడా బాగా బలపరుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆస్తమాని కూడా కంట్రోల్ చేస్తుంది అని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. అంటే ఆస్తమా ఉన్న రోగులు కూడా ఈ సీజనల్గా ప్రతి 2-3 రోజులకు కానీ 4 రోజులకు కానీ ఒకసారి ఒక 100 గ్రాములు జాక్ ఫ్రూట్ తినటం ఉపయోగకరమే, శరీరానికి హాని చేయదు అనేటువంటి అంశాన్ని కూడా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కనుక మరి ఇవాళ మనం ప్రస్తావించినటువంటి 2 ఫ్రూట్స్ కూడా ఆరోగ్యాన్ని అద్భుతంగా ఉంచేటువంటివి, మరి రోగనిరోధక శక్తిని పెంపొందించేవి. కనుక ప్రజలందరూ గ్రహించి దీని మీద ఆలోచించి అందరూ సీజనల్గా వచ్చే ఈ ఫ్రూట్స్ తిని ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ నమస్తే.